రూమ్ క్లీన్ చేస్తున్న పని మనిషి మంచం కింద నుంచి బెడ్షీట్ను గట్టిగా లాగగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే మంచం కింద ఓ అమ్మాయి పడుకుని ఉంది. భయంతో ఆమె అరిచింది. వెంటనే తన ఫోన్ తీసుకుని పోలీసులకు కాల్ చేయాలనుకుంది. అయితే అంతలోనే తలుపు తెరచి ఓనర్ గదిలోకి వచ్చాడు. తలుపు లోపల నుంచే లాక్ చేశాడు. ఆమె చెమటతో తడిసిపోయింది. తనకు ఏమీ తెలియనట్లు నటిస్తూ ఆమె తన పనిని కొనసాగించింది. తన పని అయిపోయిన తర్వాత బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆ వ్యక్తి ఆమెను ఆపాడు. బెడ్షీట్ మార్చలేదు అని చెప్పాడు. ఆమె బలవంతంగా నవ్వుతూ తన పనిని కొనసాగించాల్సి వచ్చింది. ఆమె షీట్ మారుస్తున్నప్పుడు కళ్ళెదురుగా నిలబడి ఉన్న అతనిని చూసి ఆమెకు ఒక అవకాశం కూడా లేకుండా పోయింది. మంచం కింద ఉన్న అమ్మాయిని గుర్తు చేసుకుంటూ ఆమె వేగంగా పనిచేస్తూ సాధారణంగా ప్రవర్తించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో అతను నిశ్శబ్దంగా మాట్లాడుతూ అక్కడ టవల్స్ ఉన్నాయి అన్నాడు. చివరికి బెడ్షీట్ మార్చాక ఆమె బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే అతను ఆమెకు టిప్ ఇచ్చాడు. ఆమె నిరాకరించగా అతను మెల్లగా ఆమెకి దగ్గరవుతున్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఇంతలో ఆమె మంచం కింద దాచిన ఫోన్ మోగింది. ఆ శబ్దం విని అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతను కోపంతో ఫోన్ ఎత్తు అని ఆదేశించాడు. భయంతో వణుకుతూ ఆమె ఫోన్ తీసుకుని ఎత్తింది. పోలీసుల కాల్ అది. మీ ఎమర్జెన్సీ ఏంటి అని అడిగారు. ఆమె ఏమీ లేదు సార్, పొరపాటుతో కాల్ వచ్చింది అని చెప్పింది. కానీ ఆఫీసర్ మళ్ళీ అడిగాడు, అక్కడ ఏం జరుగుతోంది? ఇంతలో గదిలో నుండి పెద్ద అరుపు వినిపించింది. అది నిజానికి ఒక ప్రాంక్ అని తేలింది. ఆ వ్యక్తి మంచం కింద ఉన్న అమ్మాయి కలిసి క్లీనింగ్ లేడీని భయపెట్టాలని ప్లాన్ చేశారు. కానీ వారికే తెలియదు ఆమె ఇప్పటికే తీవ్ర భయంతో ఉందని. క్లీనింగ్ లేడీ కోపంతో వణుకుతూ దగ్గరలో ఉన్న వస్తువు తీసుకుని అతనిపై విసిరింది. ఇంకా తన కార్టులో ఉన్న మెటల్ క్లాంప్లు తీసుకుని ఆ వ్యక్తి గొంతుపై కొట్టింది. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో ఆమెకు తను చేసినది తెలిసింది. ముఖంపై మెల్లగా విషాదం కలగలసిన చిరునవ్వు వచ్చింది. మంచం కింద ఉన్న అమ్మాయి భయంతో గడ్డకట్టిపోయింది. అక్క, ఇది కేవలం ప్రాంక్ వీడియో మాత్రమే, దయచేసి నన్ను వదిలేయండి అంటూ వేడుకుంది. కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఏ భావం లేకుండా క్లీనింగ్ లేడీ ఒక్క అడుగు ముందుకేసి మళ్లీ క్లాంప్ పైకెత్తి